ఖమ్మం జిల్లాలో మంత్రి కొండా సిరోయేక పర్యటించారు. సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వనజాతర మహోత్సవంలో పాల్గొన్న ఆమె మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో కలిసి గొల్లగూడెం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్, ఫోటో ప్రదర్శనను మంత్రి సురేఖ సందర్శించారు. 75వ సంవత్సరం కాబట్టి దీన్ని వజ్రోత్సవ వన మహోత్సవంగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి ప్రతి జూలై మొదటి వారంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా స్టేట్కి ఇంత టార్గెట్ పెట్టుకొని డిపార్ట్మెంట్స్కి టార్గెట్ పెట్టి మరి అదేవిధంగా జిల్లాలలో ఉన్నటువంటి జిల్లాకు టార్గెట్ పెట్టి మనం పెద్ద ఎత్తున మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అదే పద్ధతిలో ఇళ్లల్లో కూడా మీరు అడిగిన మొక్కలు తప్పకుండా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందియడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో కూడా మొక్కలు నాటుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన సమాజం బాగుండాలి, అందరి ఆరోగ్యం కూడా బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మనం అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి రాఘమయ్య గారు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేశారు. వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని వేలాది మందిగా చిన్నారి బాలబాలికలకు కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా, పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా, మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిసిటీ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత, ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి, మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు 100 ఏళ్ళు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు. ఇది నిజం కూడా. ఈ హరితహారం ఏదైతే మనం కార్యక్రమాన్ని చేపట్టిందో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తారు.